హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం. విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన ఆత్మీయ మేలుకై దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత 3 వారాల నుంచి మనం విశ్వాసము అనే దాని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరంలో 10 ప్రసంగాలు దరిదాపుగా మనం విశ్వాసాన్ని గురించి రకరకాల కోణాల్లో ధ్యానం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి కొనసాగుతున్నాను. మొదటి వారంలో విశ్వాసానికి ఉన్నటువంటి నిర్వచనాలు ఏవైనాయి అని ధ్యానం చేశాం. అలాగే 2-3 వారాల్లో కూడా అనేక విషయాలను బట్టి విశ్వాసాన్ని గురించి ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ 4వ ఆదివారంలో కూడా విశ్వాసాన్ని గురించి చాలా విషయాలు ధ్యానం చేద్దాం. విశ్వాసము అనున్నది ఏదైతే మనం ఎదురు చూస్తూ ఉన్నామో, దేనికోసమైతే ప్రార్థిస్తూ ఉన్నామో, ఏది పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నామో, ప్రస్తుతము అది లేదు, అది ఉన్నది, మేము పొందుకుంటామని చెప్పడానికి రుజువే విశ్వాసం అని నేర్చుకున్నాం. మనం అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు అని చూసుకున్నాం. కాబట్టి మనం చూడకపోయినను, మనం వాటిని ఇంకనూ అనుభవించకపోయినను కొన్నిటిని విశ్వాసాన్ని బట్టి ఉన్నాయి అని, అవి మనం పొందుకోబోతున్నామని, వాటి ద్వారా ఆశీర్వాదం, దీవెన మనకు కలగబోతుందని గత కాలాల నుంచి నేర్చుకుంటా ఉన్నాం. అయితే ప్రభువుని అడిగాను. నేను ప్రభువుని అడిగితే, ఈ వారంలో ప్రభువుని ఏం మాట్లాడాలి ప్రభు అని అడిగితే, ప్రభు 3 మాటలే చెప్పాడు. ఆ 3 మాటలను మనం ఈరోజు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. విశ్వాసము విశ్వాసం అని మాట్లాడుతున్నావు కదా, మరి విశ్వాసం అందరికీ లేదు అని వాక్యం చెప్తుంది కదా, మరి ఉన్న వరకైనా విశ్వాసం ఉందా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలి, పరీక్షించుకోవాలి. విశ్వాసులు మనం చెప్పినంత మాత్రాన కూడదు, కానీ విశ్వాసం ఉందో లేదో అని వ్యక్తిగతంగా ఎవరికి వారు స్వపరిశీలన చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఉదయకాలంలో నేను మీతో జ్ఞాపకం చేస్తున్నాను. నీవు నేను మనందరం కూడా విశ్వాసులము అని చెప్పడానికి కొన్ని రుజువులు, కొన్ని ప్రత్యేకమైన కారణాలు మనం చూడాలి. ఇదిగో ఫలాని దానిని బట్టి ఇతను విశ్వాసి, ఫలాని కారణమును బట్టి ఇతనికి విశ్వాసం లేదు అని మనం రుజువు చేసుకోవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన 3 ఆలోచనలు ఈరోజు నేను మీ ముందు పెట్టాలని అనుకుంటున్నాను. మొట్టమొదటి విషయాన్ని మనం గమనిద్దాం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం తీయండి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 25వ వచనం చదువుదాం కొద్దిగా. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు పతిగా సృష్టమును పూజించి సేవించిరి, యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం పౌలు భక్తుడు రోమా సంఘానికి రాస్తూ ఉన్నాడు. దేవుడంటే ఎవరు? మీరేమనుకుంటున్నారు? మీ ఆలోచన ఏమైంది? దేవుణ్ణి ఎలా గుర్తుపట్టుకోవచ్చు? ఏ కారణాల బట్టి ఆయన దేవుడై ఉంటాడని చాలా విషయాలు ఈ అధ్యాయంలో రాయడం మొదలుపెట్టాడు. అయితే మనుషులు దేవుణ్ణి విచిత్రంగా మార్చేశారు. ఏంగా మార్చారు? రకరకాలుగా రూపాలకు మార్చుకున్నారని వాక్యం చెప్తుంది. అయితే ఒకరి సంగతి మనకు ఎలా ఉన్నా కానీ, మనము నిజంగా విశ్వాసులమేనా? విశ్వాసులం అయి ఉంటే నిజమైన దేవుణ్ణి నమ్మే వాళ్ళగా మనం ఉండాలి. ఎలా ఉండాలి?
నిజమైన దేవుని నమ్మే వాళ్ళకు ఉండాలి. అయితే మనం ఉన్నామో లేదో తెలియదు. ఇక్కడ వీళ్ళేం చేశారంటే చూడండి, వీరు దేవుని సత్యమును అసత్యమునకు మార్చేశారు. చూసారా, దేవుడు అనే సత్యమును ఏం మార్చారంట? అసత్యము కిందకు మార్చేశారంటుంది వాక్యం. అందుకనే దేవుడు వాళ్ళు ఏం చేశారంటే సృష్టికర్తకు బదులుగా సృష్టిని ఆరాధించడం, సృష్టిని పూజించడం, సృష్టిని సేవించడం ప్రారంభమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఏం చేశారు? దేవుని సత్యమును, చెప్పండి, దేవుని సత్యమును అసత్యము కిందకు మార్చారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనమైనా కనీసం సత్యమైన దేవుని తెలుసుకున్నామా? సృష్టికర్త అయిన దేవుని తెలుసుకున్నామా? మన పాపములకు విమోచకుడైన దేవుని తెలుసుకున్నామా? మార్గము, సత్యము, జీవమై పరలోకమునకు చేర్చే దేవుని అంగీకరించి ఆయన మాటల ప్రకారం, బోధల ప్రకారం, ఆయన నడిపింపు ప్రకారం మనం ఆయనకు లోబడి సాగి వెళ్తుంటే మనల్ని విశ్వాసులు అంటారు. ఏమంటారు మనల్ని చెప్పండి? ఈ విధమైన సత్య దేవుణ్ణి తెలుసుకోనుండి, ఆయన రక్తము చేత కడగబడి విమోచించబడి ఉండి, ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటూ వెళ్ళి ఈ జీవాన్ని, నిత్య జీవాన్ని పొందుకొని పరలోకం వరకు, మరణం వరకు నమ్మకంగా వెళ్ళగలిగితే వారిని విశ్వాసులు అంటారు. ఈరోజు మనం విశ్వాసులమని, విశ్వాసం కలిగిన వాళ్ళమని రుజువు చేసుకోవడానికి, మనల్ని మనం ఆధారంగా చెప్పుకోవడానికి ఈరోజు మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ఆ నిజమైన దేవుడు, ఆ సత్యమైన దేవుణ్ణి మనము వాక్యముగా కలిగి ఉన్నాం, దేవుడుగా కలిగి ఉన్నాం. అందరూ చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. కాబట్టి మొట్టమొదటిగా మనము విశ్వాసులము అని చెప్పడానికి, నాకు విశ్వాసం ఉన్నది అని చెప్పడానికి ఒక సూచన, రుజువు ఏంటంటే నిజమైన సత్యమైన దేవుణ్ణే మనమందరం దేవుడుగా కలిగి ఉన్నాం. ఆయన గురించి కింద రాస్తాడు, అక్కడే రాస్తాడు. ఏమంటాడు చూడండి, యుగ యుగములకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. కాబట్టి వాక్యం సెలవిస్తున్న మాట మనం గమనిస్తే ఆయన ఒక్కడే యుగ యుగములకు స్తోత్రార్హుడు, ఆయన ఒక్కడికే పూజకు యోగ్యుడు, ఆయన ఒక్కడే ఆరాధనకు యోగ్యుడైన దేవుడు. మరి ఎవ్వరూ లేరని వాక్యం మనకు సెలవిస్తా ఉంది. అయితే మనుషులకు దేవుడు తెలుసు అంటారా, తెలియదంటారా? చెప్పండి. దేవుడు తెలియదండి అని చెప్పచ్చా, తెలుసు అని చెప్పచ్చా? తెలిసి కూడా సత్యమును అసత్యంగా మార్చారు. సృష్టికర్తకు బదులుగా సృష్టిని ఆరాధించడానికి, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నడుచుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. 19వ వచనం నుంచి మనం చూద్దాం. 1వ అధ్యాయం రోమాపత్రిక 19వ వచనం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమైనది, దేవుడు అది వారికి, చూడు ఏం చెప్తుంది వాక్యం, దేవుని గూర్చి తెలియవలసినదేదో, తెలియ శక్యమైనది అంటే అన్ని చేతగా తెలియదు మనిషికి, తెలుసుకోలేడు, గ్రహింపు చాలదు. అనంత జ్ఞానము కలిగిన దేవుడు, జ్ఞానములో తక్కువైన మనము ఆ దేవుణ్ణి తెలుసుకోవడం మన వల్ల ఏ పని, మన సామర్థ్యానికి మించిన పని. కాబట్టి ఏదైతే తెలుసుకోగలమో, ఏదైతే నేర్చుకోగలమో, ఏదైతే మన గ్రహింపులోకి రాగలదో దాన్ని దేవుడు విశదపరిచేశాడు. అది మన మధ్యలో విశదమైనది. ఎందుకంటాడు చూడండి 19 ఏమంటాడు, దేవుడు అది వారికి విశదపరచెను. అయిపోయింది. తెలియదండి అని చెప్పడానికి లేదు. ఆయన మనకు తెలిసే రూపంలోకి, మనకు తెలిసే స్థాయిలోకి, తెలుసుకోగలిగిన విధానంలోకి ఆయన గురించి ఆయన బయలుపరుచుకున్నాడు. 20వ వచనం, ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్య శక్తి,
దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేట పడుచున్నది గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. చూసారా, మాకు తెలియదండి అని చెప్పడానికి వీల్లేదు. ఎలా ఉంది దేవుని గురించి? ఆయన ఎటువంటి దేవుడో, ఆయన అదృశ్య లక్షణాలు. అదృశ్య లక్షణాలు అంటే కనబడనివి అని అర్థం. దృశ్యానికి దొరకని మనం. ఆయన ఎవరో మనకు దొరకడు. ఆయన ఎట్టటోడో మనకు తెలియదు. ఆయన ఎట్టటోడో మనం గ్రహించుకోలేము. కానీ ఎక్కడ చూపించుకున్నాడు అంటే అక్కడ రాస్తాడు. 3 విషయాలు చూడండి. రోమాపత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో నిత్య శక్తియు, 2 దేవత్వమును, సృష్టింపబడిన వస్తువులను చూడగా మనకు దాంట్లో దేవుడు కనబడతాడు. ఆయన శక్తి కనబడుతుంది. ఈ సృష్టికర్త ఇంత గొప్పవి చేశాడని ఈ సృష్టిని చూడడం వల్ల తేట పడుతుంది. కాబట్టి మానవుడు ఏమైనాట జవాబు చెప్పడానికి వీల్లేదు. నాకు తెలియదండి, నేను తెలుసుకోలేకపోయానండి అని నువ్వు అనుకోవచ్చు. ఎందుకంటున్నానంటే మనిషికైతే క్రమం లేదు, కానీ దేవునికే ఉంది. ఒక క్రమమైన దేవుడు మన దేవుడు. అక్రమమును సహించే దేవుడు మన దేవుడు కాదంటుంది వాక్యం. సూర్యునికి ఒక క్రమం, చంద్రునికి ఒక క్రమం, నక్షత్రాలకు ఒక క్రమం, గ్రహములకు ఒక క్రమం, ఋతువులకు ఒక క్రమం కదా. ప్రతి దానికి ఒక క్రమాన్ని నియమించి పెట్టాడు దేవుడు. కాబట్టి అవి అంత చక్కగా క్రమంగా కొనసాగిపోతున్నాయంటే వాటిని మనం చూడగానే మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే వీటిని వెనక వీటి శక్తి గలటువంటి సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడని తెలుస్తుంది. అందుకని జవాబు చెప్పడం మనిషికి ఇష్టం లేక రకరకాలుగా మార్చేసి 21వ వచనం, మరియు వారు దేవునిని ఎరిగియు ఆయన దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదముల యందు వాళ్ళు విడుదల. 23వ వచనం, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షీమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా వాళ్ళు మార్చేశారు. చూసారా, సత్యదేవుణ్ణి ఎలా మార్చేశారంట? సత్యమును అసత్యము కిందకు మార్చేశాడు. దేవుణ్ణి ఆరాధించడం ఇష్టం లేక, దేవుని దేవునిగా ఎరగడం చేతగాక, దేవునికి జవాబుదారీతనం ఉండకూడదని, తమ ఇష్టానుసారంగా ఎలా బ్రతికినా ఎవరు అడిగేవాళ్ళు ఉండకూడదని, సృష్టికర్త అయిన వాడు దేవుడు అంటే ఆ దేవునికి వాళ్ళు ఏం చెప్పాలి? రేపు జవాబు చెప్పాలి. వారి జీవితాన్ని బట్టి లెక్క చెప్పాలి. కాబట్టి అలా చెప్పకూడదు. కాబట్టి తమ మనస్సు నచ్చినట్టు కోరుకున్నట్టు దేవుణ్ణి సత్యమును అసత్యము కింద మార్చారు. ఏ రూపంలో మార్చారు? మనుషుల రూపంలోకి, జంతువుల రూపంలోకి, పక్షుల రూపంలోకి, పురుగుల రూపంలోకి, ఇంకా ప్రతిమల రూపంలోకి మార్చేశారు. అవునా కాదా చెప్పండి. ఇప్పుడు ఈ వాక్యము సత్యమా అబద్ధమా చెప్పండి. దేవుణ్ణి చూడలేక సృష్టిని చూసినప్పుడు దీని వెనక ఎంతో క్రమం ఉంది కాబట్టి, దీని వెనకున్న సృష్టికర్త గొప్పవాడు, శక్తిమంతుడు, అద్వితీయుడు అన్న సత్యమును గ్రహించుకోక ఇష్టం లేక, ఆ సృష్టికర్తకు జవాబుదారితనం ఉండడానికి ఇష్టం లేక, నీతిని దుర్నీతిగాను సత్యమును అసత్యముగా మార్చుకొని అయ్యే దేవుడు, వారే దేవుడు, ఆ రూపాలే దేవుడని మనిషి కొలవడానికి ఇష్టపడ్డాడు. ఏ రూపానికి మార్చాడు? మనుషుల రూపంలోకి మార్చుకున్నాడు దేవుణ్ణి. 4 కాళ్ళ జంతువుల రూపంలోకి మార్చుకున్నాడు, పక్షుల రూపంలోకి మార్చుకున్నాడు, పురుగుల రూపంలోకి మార్చుకున్నాడు, ఆఖరికి కొన్ని ప్రతిమల రూపంలో కూడా దేవుణ్ణి మార్చుకున్నాడు. సత్యదేవుని విడిచి, సృష్టికర్త అయిన దేవుని విడిచి ఎలాగ మార్చారు? అసత్యమునకు మారిపోయారు. వేరే రూపాల్లోకి దేవుణ్ణి మలుచుకున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు
ఒకవేళ అన్యులైన వారు, దేవుని ఎరుగని వారు, వారు రకరకాల రూపాలను పెట్టుకొని ఆరాధించే వాళ్ళుగా ఉన్నారు. వారు సత్యమునకు చెవియొగ్గని వారు, దేవుని శక్తి తెలిసి కూడా ఇంత క్రమాన్ని చూసి కూడా వాళ్ళ దేవునికి అసత్యమునకు లోబడిపోయేవారని మనకు వాక్యం చెప్తుంది. దేవుని రూపాన్నే మార్చేసిన వాళ్ళు, ఆయన అదృశ్య లక్షణములు, ఆయన నిత్య శక్తి, ఆయన దేవత్వము మనకు కనబడుతుంటే దాని గుడ్డివారైపోయి దాని నుంచి దూరం అయిపోయిన వారుగా ఉన్నారు. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, విశ్వాసము అందరికీ లేదు. చెప్పండి, విశ్వాసము అందరికీ లేదు. మరి ఈరోజు ఇక్కడ కూర్చొని వాక్యం వినే మనకైనా విశ్వాసం ఉందా? నిజంగా దేవుడి మీద, ఆ నిజ దేవుని మీద విశ్వాసం ఉందా? ఆ సత్యదేవుడి మీద విశ్వాసం ఉందా? ఆ సృష్టికర్త దేవుని మీద విశ్వాసం ఉందా? మన పాపమును క్షమించిన విమోచకుడైన దేవుని మీద విశ్వాసం ఉందా? మార్గము, సత్యము, జీవమై పరలోకమిచ్చే దేవుని మీద మనకైనా విశ్వాసం ఉందంటారా? ఆలోచించి, ఒకవేళ వాళ్ళకి దేవుడు తెలిపే సమయం వచ్చి తెలియజేస్తాడు. కానీ ఇక్కడ క్రైస్తవులని పేరు పెట్టుకొని విశ్వాసులమని పిలువబడుతూ కూడా ఇంకా ఒకవేళ దేవుని సత్యమును అసత్యము కిందకు మార్చేస్తున్నాం. మేము సృష్టికర్తను ఆరాధించవలసిన బదులుగా సృష్టిని ఆరాధిస్తున్నాం. మేము దేవుని స్థానములో మరి ఏదైనా రూపమును, ఏదైనా ప్రతిమను ఎవరినైనా నువ్వు ప్రతిక్షేపించుకొని ఆయనే దేవుడు అని ఆరాధన చేస్తూ సేవిస్తున్నావేమో ఒక్కసారి ఉదయం ప్రశ్నించుకో. నువ్వు విశ్వాసివి అయితే నీ విశ్వాసానికి మొట్టమొదటి రుజువు ఆధారం ఏంటంటే, సత్యదేవుడైన యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు దేవుడుగా కలిగి ఉంటావు. గట్టిగా ఆమేన్ చెప్పండి అందరూ కూడా. ఒకవేళ ఇలాగ నువ్వు లేకపోతే ఆలోచించండి. ఇంకొక విషయం మీతో చెప్పాలనుకున్నా, చాలామందికి యేసు ప్రభు స్థానములో పాస్టర్ గారు వచ్చి కూర్చుంటాడు. ఎవరు వచ్చి కూర్చుంటారు? నిజమా అబద్ధమా? ఏమంటారంటే, దేవుడు సహాయం చేశాడు నోడుతూ అనరు, కానీ ఫలాని పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నాకు జరిగింది. పాస్టర్ గారు ఎవరు? మీ పరిచారకుడు, సేవకుడు. దేవునికి సేవకుడు, మనుషులకి సేవకుడు కదా. మరి ఈయనేమైనా ఇవ్వగలరా? ఈయనేమైనా నీ కష్టాన్ని తీర్చగలరా? నీ సమస్యను ఏమైనా పరిష్కరించగలరా? నువ్వు ప్రార్థన చేసినట్టే ఆయన ప్రార్థన చేస్తారు, కాకపోతే నీకన్నా కొద్దిగా శక్తిమంతుడు అంతే. ఇంకొంచెం విశ్వాసంలో అధిక స్థాయిలో ఉంటాడు. నిన్ను నడపగలడే కానీ నీకు కార్యం జరిగించలేడు. కార్యం చేసేది ఎవరు? ఇప్పుడు పాస్టర్ గారి మీద ఉన్న నమ్మకం దేవుడి మీద ఉండదు. నూనె బిడ్డ మీద ఉన్న నమ్మకం దేవుడి మీద లేదు. ఈ రోజుల్లో ప్రేరాలు వాడుకోండి, వాడద్దంటంలా, కానీ ప్రేరాల మీద ఉన్న నమ్మకం యేసయ్య మీద లేదు ఈరోజు. అది బాధాకరం. ఈరోజు నేను వాడద్దు అంటూ లేదు, ఎందుకంటే బైబిల్లో ఎన్నో చోట్ల ఆధారాలు ఉన్నాయి. యాకోబు తన ఒంటి చేతికరతో ప్రయాణమైపోతూ ఉంటే రాత్రి పొద్దుగుంకినప్పుడు ఒక రాయిని తలగడగా పెట్టుకున్నాడంట. రాయిబండి మాట. తెల్లవారితే అది మందిరమే కానీ మరొకటి కాదు, బేతేలని పేరు పెట్టాడు అక్కడ. ఆ రాయిని స్తంభంగా నిలబెట్టి దాని మీద ఏం పోసాడు రాసింది? మరి వాక్యంలో ఏం చెప్తుంది? నేను ఒంటి చేతికరతో బయలుదేరిని వచ్చాడన్నాడు. ఒక్క చేతికర్రే ఉంటే నూనె ఎక్కడిది చెప్పండి? కాదండి, మీరు ఇశ్రాయేలు జీవితంలో నూనె యొక్క ప్రాముఖ్యతను మీకు చెప్పాలని ఆశపడుతున్నా. నూనె, ద్రాక్షారసం వాళ్ళ జీవితాలు నిత్యం ఉంటాయి. వాళ్ళ జీవితాలు గుర్తుపెట్టుకోండి. మనం నీళ్లు 5 లీటర్లు తాగితే వాళ్ళు రోజుకి 5 లీటర్లు ద్రాక్షారసం తాగుతారు. వాళ్ళు చెప్పండి, ఏం తాగుతారు వాళ్ళు? రోజుకి 5 లీటర్ల నీళ్లు మనం తాగితే వాళ్ళు 5 లీటర్ల ద్రాక్షారసం తాగుతారు యూదులు. అంత ప్రాముఖ్యం నూనె, ద్రాక్షారసం అనేది. ఆ మంచి సమరేడు వృత్తాంతంలో ఎరికో నుంచి, యెరూషలేము నుంచి ఎరికోకు దిగి వెళ్తుంటే దొంగల చేత కొట్టబడ్డాడు. 2 వ్యక్తులు దాటి వెళ్ళారు, కానీ 3వ వ్యక్తి పట్టించుకున్నాడు. సమరయుడు అని రాయబడింది. దిగి వచ్చాడు, గాయములు కట్టాడు, ద్రాక్షారసం ఇచ్చాడని రాయబడింది. గాయములు కట్టడానికి నూనె పోసని రాయబడింది అక్కడ కూడా. అంటే వారి జీవితంలో ప్రయాణములోనే
నూనె ఎంత ఉందో మీకు అర్థం కావాలి. కాబట్టి నూనెను యేసు రక్తంగా మనం వాడుకోవడం తప్పు లేదు, కానీ దేవుని కన్నా యేసు రక్తాన్ని పెద్ద చేయకూడదు. దేవుని కన్నా ప్రార్థన చేస్తే జరిగే పాస్ట్ని ఎక్కువ చేయకూడదు. ఒకవేళ వీళ్ళు దేవుని సత్యమును అసత్యముగా మార్చినట్టుగాను, దేవుని రూపాన్ని మనుషులకు మార్చినట్టుగా నీ దృష్టిలో పాస్టర్ గారు ఏమైపోతాడు? దేవుడైపోతాడు. దేవుడైపోతే ఏమైపోతాడు? చచ్చిపోతాడు. పాస్టర్ గారిని చంపి బాకండి దయచేసి. ఏం చేయకూడదు? మీకోసం ఎవరన్నా ప్రార్థన చేసే మీకన్నా విశ్వాసులైన ప్రార్థనాపరులు ఉంటే వాళ్ళని దేవుళ్ళు మీరే చేసి మీరే చంపేస్తున్నారు వాళ్ళు. అర్థమైంది కదా ఆ మాటలు మీకు? కాబట్టి మొట్టమొదటి విశ్వాసి అయితే మనం ఎవరు? నీవు నేను విశ్వాసులమైతే మొట్టమొదటి సూచన, మొట్టమొదటి రుజువు ఏంటంటే మనం ఏం కలిగి ఉంటాం? సృష్టికర్త అయిన దేవుడు, విమోచకుడైన దేవుడు, పరలోకానికి మార్గము చూపించి పరలోకం వరకు చేర్చే దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుని సొంత దేవుడిగా కలిగి ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం విశ్వాసులైనా కాదా? ఏమండి, విశ్వాసులైనా కాదంటారా? విశ్వాసులు మీరు చూడండి. కొలసీలకు రాసిన పత్రిక. ఆయన ఎటువంటి వాడో ఎవరో ఎప్పటి నుంచి ఉన్నాడో చెప్తా మీకు నేను. చాలామంది ఇంగ్లీషులో దేవుడు అంటారు, కొంతమంది ఎక్కడెక్కడో దేవుడు అని మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఎప్పటి నుంచి ఎప్పుడు దేవుడు చూద్దాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుదాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అది సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కాబట్టి వీటన్నిటికీ ఆధారభూతుడు, వీటన్నిటికీ ఆది సంభూతుడు. దృశ్యమైనవి కానీ చెప్పండి, అదృశ్యమైనవి కానీ వాటన్నిటినీ ఆయన చేతని, ఆయన నిమిత్తమే, ఆయన కొరకే సృష్టించబడ్డాయి. ఎవరి సృష్టికర్త అయిన దేవుడు? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. కాబట్టి మనం నిజంగా విశ్వాసులమే. మనం రుజువు చేయగలమంటే మన విశ్వాసం మనం ఎప్పుడు సిగ్గుపరచదు. కాబట్టి మనం ఏం నేర్చుకున్నామంటే, మన విశ్వాసములో నిజమైన సత్యమైన దేవుణ్ణి దేవుడిగా మనము కలిగి ఉన్నాం. కాబట్టి మనం ధైర్యంగా చెప్పచ్చు, నేను విశ్వాసినండి. ఏదాన్ని బట్టి? ఏ దేవుడైతే సత్య దేవుడై ఉన్నాడో, ఏ దేవుడైతే సృష్టికర్త అయినాడో ఆ దేవుని నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు నిజంగా విశ్వాసమే. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు. ఆది నుండి జీవవాక్యమును గురించి, ఆది నుండి ఏది ఉండినో ఏది వింటిమో, కన్నులారా దేనిని చూచామో, ఏది నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేనిని తాకి చూచాయో అదే మీకు చెప్తున్నాం. హల్లెలూయా. ఆది నుంచి ఉన్నది, విన్నది, ఏదైతే చూసింది మేము చెప్తున్నాం. కాబట్టి అంత సత్య దేవుని గురించి ప్రియభక్తుడు యోహాను ప్రకటిస్తా ఉన్నాడు. నేనే సాక్ష్యమండి, నేనే రుజువండి ఆ యేసు ప్రభుకి, ఆది నుండి ఉన్నవాడు జీవవాక్యమైన దేవుడు అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం చూస్తూ ఉంటాం ఆది కాండం 1వ అధ్యాయంలో, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. కాబట్టి వీటన్నిటికీ సృష్టికర్త అయిన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఆ దేవుణ్ణే మనం ఏ దేవుడు కలిగి ఉన్నాం?
ఆ దేవుడిని మనం దేవుడిగా కలిగి ఉన్నాం. ఆ దేవుడి ద్వారా రక్షణలోకి వచ్చాం. ఆ దైవ రాజ్యానికే ప్రయాణం వెళ్తున్నాం. అంటే మనం విశ్వాసులం కాదా? చెప్పండి, మనం విశ్వాసులం కాదా? కాబట్టి సత్య దేవుణ్ణి మనము దేవునిగా కలిగి ఉన్నాం కాబట్టి మన విశ్వాసము రైట్. మన విశ్వాసము రైట్. దేన్ని బట్టి? ఇన్ని వాక్యాల ఆధారం బట్టి, వీటి రుజువులను బట్టి మనం రైట్. దేవుని బిడ్డలారా, ఒక వాక్యం చూద్దాం. 100వ కీర్తన 3వ వచనం చదువుతాం. కీర్తన గ్రంథంలో 100వ కీర్తన 100వ కీర్తన 3వ వచనాన్ని చదవండి. యెహోవాయే దేవుడని, అంతే చాలు. ఎవరంటండి దేవుడు? యెహోవాయే దేవుడు, మన యేసయ్యే దేవుడు. మీరు తెలుసుకోండి అంటుంది వాక్యం. తెలుసుకున్నావా లేదా? యేసు ప్రభువును అంగీకరించావా లేదా? బాప్తీసాలు పొందుకున్నావా లేదా? దేవుని బిడ్డలుగా ఈరోజు సంఘమునకు ఆరాధనలో సేవకులతో కలిసి వస్తున్నామా లేదా ఆలోచించండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఒకవేళ తెలుసుకోకపోతే ఇప్పుడు దాకా మిగిలిన వారు తెలుసుకోండి. ఆల్రెడీ కొంతమంది ఇప్పటికే తెలుసుకున్నారు, బాప్తీసాలు పొందారు, సంఘములో చేరారు, ప్రభువుల్లో చేవేస్తున్నారు. నాతో పాటు కలిసి ప్రభు పరిచయంలో పాలి భాగస్తులై ముందుకు సాగి వెళ్తున్నాం. ప్రయాణంలో మనం ఉన్నాం. ఒకవేళ ఎవరైనా దేవుణ్ణి తెలుసుకోకపోతే, ఆ దేవుణ్ణి ఇంకా సొంత రక్షకులుగా అంగీకరించలేకపోతే, ఇంకా విశ్వాసులు అనే స్థాయిలోకి మారకపోతే, ఇప్పుడైనా అవకాశం ఉంది. ఇప్పుడైనా దేవుణ్ణి తెలుసుకోండి. యెహోవాయే, చెప్పండి, యెహోవాయే మన యేసు ప్రభువే దేవుడు అని తెలుసుకోండి. అంతే. ఆయనే సృష్టికర్త అని తెలుసుకోండి. ఆయనే మన పాపమునకు రక్తం గార్చడం తెలుసుకోండి. ఆయన ద్వారా తప్ప పరలోకానికి మనము దైవరాజ్యమునకు వెళ్ళలేమని తెలుసుకొని నమ్ముకుందాం. మనందరం నమ్మిన వాళ్ళం నమ్మినట్టుగానే దేవునితో కొనసాగిపోదాం. ఇంకా ఏ రూపాన్ని కానీ ఏ వ్యక్తిని కానీ దేవుని స్థానంలో పెట్టద్దు. నన్ను కూడా చెప్తున్నా మీకు, నన్ను పెట్టి నేను చచ్చిపోతా తొందరగా. చెప్పానుగా, దేవుడి స్థానంలో ఎవరు పెట్టి వాళ్ళు దేవుడు తీసేస్తాడు, అది డౌట్. కాబట్టి దేవుని స్థానాన్ని ఎవరికి ఇవ్వద్దు. ఆయన ఎవడంట? రోషము కలిగిన దేవుడు అంటాడు నిర్గమకాండం 20వ అధ్యాయంలో. నేను రోషము కలిగిన దేవుని ఒప్పుకోను ఎవరు కూడా. నా స్థానంలో మరొకరు మీరు పెట్టుకుంటే, నేను మీ సృష్టికర్తను, నేను మీ విమోచకుడును, నేను మీ దేవుణ్ణి అయితే నన్ను కాకొకరు పెట్టుకుంటారా మీరు? కోపం వచ్చేస్తాయి. విశ్వాసివైతే, మందిరం నడిచే వ్యక్తివైతే, నువ్వు దేవుని బిడ్డవని పిలిపించుకోవాలంటే మొట్టమొదటి రుజువైంది, నిజమైన సత్యమైన సృష్టికర్త అయిన దేవుని తెలుసుకోవాలి. ఆయన ఆరాధించే గుంపులో మనం ఉండాలి. 34వ కీర్తన 8వ వచనం కూడా చూద్దాం. కీర్తన 34వ కీర్తన 8వ వచనం చూద్దాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఎట్టంట? ఎట్ట తెలుసుకోవాలంట? మనం ఏదో ఎవరో చెప్పారు కాదు. ఎప్పుడు చెప్తుంటా ఒక ఉదాహరణ మీకు. కరెంటు షాక్ గురించి అడుగుతుంటా. ఏమడుగుతాను? కరెంటు షాక్ గురించి అడుగుతుంటా అందరూ మిమ్మల్ని. కరెంటు షాక్ కొడుతుందా అని అడుగుతా. షాక్ కొడుతుందా అంటే కొడుతుంది అంటారు అందరూ. మిమ్మల్ని కొట్టిందంటే చెప్పలేరు, చాలామంది తెలియదు. కొట్టాడితే కూడా రకరకాలుగా చెప్తారు. మొన్న ఈ మధ్యనే మా పిల్లల స్నేహితుడు ఒక అబ్బాయి వచ్చాడు. వీళ్ళు చిన్నోళ్ళు నెల్లూరులో ఉన్నప్పుడు వీళ్ళ ఫ్రెండ్ వీడు కలిసి ఎక్కువ ఆడుకుంటారు. వాళ్ళు పేరేం పేరు? దిలీప్ అనే అబ్బాయి. గాలిపటం ఎగిరేస్తున్నారు మిద్ది మీద 2వ అంతస్తులో. గాలిపటం దిగిపోయి 11 kV వైర్కి అతుక్కుపోయింది. ఇది పిల్లోడికి తెలియక పొరపాటున ఇనప కమ్మితో లాగడానికి మొదలుపెట్టాడు. అది తీరా పోయి కరెంటు వైర్ల మీద పడిపోయింది. మామూలు మన కరెంటు ఈ ఫేస్ కాదు, పైన ఉంటుంది ఆ ఫేసు, 11 kV అంటారు దాన్ని. దాని దగ్గరికి పోతే కూడా ఇసిరి కొడుతుంది. మరి ఎట్ట పట్టుకుందో ఆ కరెంట్ లాగేసిందో తెలియదు. ఆ కమ్మి వాడిని కాల్చేసింది. వీళ్ళందరూ చూస్తున్నారు, పరిగెత్తేసారు అందరు కూడా. విచిత్రం ఏంటంటే 2 కాళ్ళు మోకాళ్ళ దాకా కాలిపోయినాయి, 2 చేతులు కాలిపోయినాయి. ఇంకా మొండి మాత్రమే మిగిలింది వాడికి. వాడు ఎటువంటి టాలెంటెడ్ అంటే
వాడు చేయని పని లేదు, ఆర్ట్ లేదు, డ్యాన్స్ లేదు, ఆట లేదు, అన్నీ ఆడతాడు వాడు. అసలు నిజంగా వాడు బ్రతుకుతాడంటే మాకు నమ్మకం లేదు వాడు పరిస్థితి తెచ్చుకున్నప్పుడు. వాస్తవంగా ఆ స్థలంలో మేము కొండాయిపాలెం పోయాం. అప్పుడే ఒకవేళ ఉండేటోడు పక్కన వీడు బిన్ని ఉండాలి. అక్కడ ఉంటే దగ్గరగా అతుక్కొని ఉండేవాడు. ఆ ప్రమాదం వీడు కూడా దెబ్బతినిపోయి ఉండేవాడు. దేవుడు కృపను బట్టి మేము అప్పుడే కొండాయిపాలెం పోయేసరికి యాక్సిడెంట్ జరిగింది. మొన్న వచ్చారు, ఒక వారం క్రితం మన ఇంటికి వచ్చారు, చూశారు అందరు కూడా. ఆంటీ వాళ్ళు, వదిన వాళ్ళు చూశారు. ఆ పిల్లోడిని ఆర్టిఫిషియల్ లెగ్స్ పెట్టుకొని, చేతులు పెట్టుకొని ఏదవుతున్నాడు వాడు? సిఏ చదువుతున్నాడు. అంత టాలెంటెడ్. 15 లక్షలైంది వాడికి ఖర్చు. ఆ 15 లక్షలు జిల్లా కలెక్టర్ గారు శాంక్షన్ చేశారు. వాడి టాలెంట్ చూసి ఇప్పుడు సిఏ చేస్తా ఉన్నాడు. మొన్న వచ్చి పిల్లల్ని పరీక్షించిపోయాడు. చాలా సంవత్సరాల తర్వాత చాలా సంతోషం వేసింది. నేనేమంటానంటే షాక్ అంత భయంకరంగా ఉంటుంది. రుచి చూడాలి ప్రభువుని, ఆయన ప్రేమ రుచి చూడాలి, ఆయన క్షమాపణ రుచి చూడాలి, ఆయన కరుణ, జాలి, వాత్సల్యత రుచి చూస్తే అప్పుడు మీరు చెప్పేది మాట వేరుగా ఉంటుంది. ఒకవేళ వాడిని అడిగామనుకోండి, వాడు ఏం చెప్తాడు? దిలీపు, అమ్మో కరెంటు జోలికి ఎవరు బౌద్రా అని అలాగైపోతా అంటాడు. అంతే కదా? మరి యేసే జోలికి నువ్వు పోయావా? యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరగాలి. ఊరిక చర్చికొచ్చి వెళ్ళిపోవడం కాదు, ప్రార్థనకు వచ్చి ఏదో వచ్చాము వెళ్ళిపోయామని కాదు. యేసేని గురించి ఏమన్నా అడిగితే ఎందుకు వెళ్ళావు? ఏమి ఇంతమంది దేవుళ్ళు ప్రపంచంలో ఉంటే ఏమి యేసే ఒక్కడే ఎందుకు అని అడిగితే ఏం చెప్పగలవు? నువ్వు చెప్తావు? ఏమైనా అనుభవం ఉందా? ఏమైనా నీకు అనుభవం ఉందా? ఎవరో చెప్పారు, బలవంతం చేశారు, చర్చకొచ్చుంటావు. యేసే నమ్ముకుంటావు, బాప్తిసం కాదు. ఇదిగో ఇలాంటి శక్తి గల దేవుడు, ఇటువంటి కృపగల దేవుడు. అందుకంటున్నాడు యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరగాలి. మనం దేవుడని తెలుసుకోవాలి. రెండవది, ఆయన లాంటి ఉత్తముడైన వాడు ఎవరు? అంత పరిశుద్ధుడు లేడని తెలుసుకోవాలి. అందుకని కదా అంటున్న వాక్యం, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు, దీవించబడ్డాను. హల్లెలూయా. కాబట్టి సత్య దేవుని మనం దేవుడుగా కలిగి ఉన్నాం. కాబట్టి మొట్టమొదటి మన విశ్వాసులను చెప్పడానికి ఆధారం ఉంది. మన విశ్వాసులను చెప్పుకోవడానికి రుజువు కనబడతా ఉంది. కొంత ఆధారం మన జీవితాలు దేన్ని బట్టి ఉంది చెప్పండి? మన నడక, మన పడక, మన క్రియలు, మన పద్ధతులు, మన ప్రార్థన, మన విశ్వాసం, భక్తి, మనం కొనసాగుతున్న విధానాలు ఏం చెప్తున్నాయంటే ఇతను విశ్వాసి, ఇతను దేవుని కుమారుడు, ఇతను దేవుని బిడ్డ అని ఏం చెప్తుంది? రుజువు చేస్తున్నాయి మనం చూసినప్పుడు. అంటే మొట్టమొదటి ఈరోజు నువ్వు విశ్వాసి అని చెప్పడానికి మొట్టమొదటి ఆధారం రుజువైంది సత్య దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణే నువ్వు దేవుడిగా కలిగి ఉన్నావు. మొట్టమొదటి రోజు. కాబట్టి ఇప్పుడు మనందరం ఒక మార్కులో పాస్ అయిపోయాం, 3 మార్కుల్లో. 3లో ఒక దాంట్లో పాస్ అయిపోయాం మనం విశ్వాసం చెప్పుకోవడానికి. రెండవ మాటలోకి మనం వెళ్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చదువున. ఇవన్నీ విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్నిబాణములను ఆర్పుటకు శక్తిమంతులవుతారు. రెండవ మాట చెప్తున్నా. మొట్టమొదటి మాట, మనం విశ్వాసులు చెప్పడానికి రుజువు, ఆధారం నెంబర్ 1 సత్యదేవుడు, సృష్టికర్త అయిన దేవుడిని దేవుడిగా కలిగి ఉన్నాం. రెండవది, మనం విశ్వాసులు చెప్పడానికి దేవుడు మనకు ఒక ఆయుధం ఇచ్చాడు. ఏమిచ్చాడు ఆయుధం? విశ్వాసం అనే డాలు. చెప్పండి, షీల్డ్ అంటారు ఇంగ్లీష్లో. డాలు. యుద్ధములో, సైన్యంలో ఎదురు సైన్యము కత్తి చేత కుట్టినప్పుడు అడ్డగించుకోవడానికి, కాపాడుకోవడానికి, ఈట చేత పొడిచినప్పుడు అడ్డం పెట్టుకోవడానికి, బాణమును ప్రయోగించినప్పుడు తగలకుండానికి ఏం వాడుకుంటారు? అడ్డంగా ఈ డాలును ప్రయోగించుకుంటా ఉంటారు. దేవుడు ఏ డాలు ఇచ్చాడు మనకు? విశ్వాసము అనే డాలు ఇచ్చాడు. ఎంతమంది పొందుకున్నారు ఈ డాల్ని? ఈ డాలు ఎంతమంది పొందుకున్నారు? మీకు అర్థం కాదని చెప్తా. పెద్ద పెద్ద దన్నాలు తెస్తే పోలీసులు అంతకుముందు
రేకులు పట్టుకొచ్చేవాళ్ళు, మీకు తెలుసో లేదు, రేకుతో ఉండేది. దాని మీద రాళ్ళు కొట్టినా పెద్ద పెద్ద ఏం కొట్టినా అది ఏమో ఇబ్బంది అయ్యేది లేదు, దాని చాటు కూర్చోండేవాళ్ళు పోలీసు వాళ్ళు. ఇప్పుడు తెల్లగా వైట్ షీట్ ఒకటి ఇస్తున్నారు, దాన్ని కూడా పగలమంటాయి, చాలా గట్టి అంటాయి, ఇంకా కనబడతా ఉంటాయి. రేకు షీట్లో అయితే చిన్న గ్లాస్ ఉండేది, దాంట్లో మాత్రమే చూడగలిగేవాళ్ళు, అవతల వాళ్ళకి తగలకుండా కనబడకుండా. ఇప్పుడు అంతా ట్రాన్స్పరెంట్ గ్లాస్ లాగుంది, అవతల వాళ్ళని చక్కగా చూడగలుగుతున్నారు ఇప్పుడు పోలీసు వాళ్ళకి. దాన్ని ఏమంటారు? డాలు. చెప్పండి, ఏమి డాలు ఇచ్చాడు దేవుడు మనకి? విశ్వాసివైతే నీకు డాలు ఇచ్చాడు, గుర్తుపెట్టుకో. ఎందుకు ఇచ్చాడు డాల్ని? శుభ్రంగా మనం నెక్లెస్ లాగా, మన గోల్డ్ నెక్లెస్ ఉంటుంది కదా, విలువైన నెక్లెస్ని ముత్యాలతోనో రత్నాలతోనో జ్యువెల్స్ చేసి పెట్టుకుంటాం. శుభ్రంగా బీరువాలో లాకర్లో పెట్టి పెడతాం. ఏం చేస్తాం దాన్ని? ఎప్పుడన్నా అకేషనల్గా తీసి చక్కగా అలంకరించుకొని కార్యాలకు వచ్చి మళ్ళీ జాగ్రత్తగా పెడతాం. ఎప్పుడు నాకు ఖాళీ ఉన్నప్పుడు ఈ బీరువాలో ఉన్నాయి లేవా, ఏమైనా మాయమైపోయినాయా అని ఎత్తుకుంటుంటాం మనం, అవునా కదా? కాబట్టి ఇది వజ్రాల్లాగా, రత్నాల్లాగా, బంగారు హారాల్లాగా బీరువాలో తాళం వేసి దాచిపెట్టుకునేది కాదు. ఇదేం చేయాలా? ప్రతిరోజు దైనందిన జీవితంలో ఈ డాలుని క్రైస్తవుడు ఉపయోగించాలి. దేవుని బిడ్డరా, దీనిని ఉపయోగించకపోతే ఏమవుతావు? నువ్వు పోతావు. అది నేను చెప్పే మాట. నువ్వు విశ్వాసివని చెప్పడానికి రుజువేం తెలుసా? నీ దగ్గర దేవుడు డాలు ఇచ్చాడు, విశ్వాసుడు డాలు. దాన్ని అడ్డగించుకుంటాడు. ఏమేస్తాడు వాడు? వాడు దుష్టుడు, వాడి పేరు సాతానుడు. వాడు ఏ బాణాలు ఉపయోగిస్తాడు? మామూలు బాణాలు వాడంట వాడు. చదవండి ఆ 16వ వచనంలో. దుష్టుని యొక్క అగ్ని బాణాలండి, కాలిపోతాయి ఈ బాణం తగిలితే మనకి. ఇప్పుడు మనం పాడైపోతాం. దుష్టుడు సామాన్యమైన బాణాలు వాట్ల మన మీదకి, అగ్ని ఇలాంటి బాణాలు గుచ్చుకోవాలా, కాలిపోవాలి మనం, అంతే. అటువంటి బాణాలు వ్యక్తిగత జీవితం మీదను, మన ఆత్మీయ జీవితం మీదను, మన ఆరోగ్యాల మీదను, మన ఆర్థిక ఈవుల మీదను, మన కుటుంబాల్లో భార్యవైతే భర్త మీదను, భర్తవైతే భార్య మీదను, భార్యాభర్త తప్పించుకుంటే చిన్న బిడ్డల మీదను, యవన బిడ్డను దోసేసి పడేసి మన జీవితం అల్లకల్లోలం చేసేస్తా ఉన్నాడు. అది ఇప్పుడు మనకేమిచ్చాడు దేవుడు? విశ్వాసికి ఏమిచ్చాడు? విశ్వాసికి విశ్వాసం అనే డాలు, అలంకారం లాంటి, ఆభరణం లాంటి ఆ విశ్వాసమైన డాలు బీరువాలో పెట్టేవా? ఆ విశ్వాసమైన డాలు రోజు వాడుతున్నావా? మరలా చెప్తున్నా మీకు, విశ్వాసం అందరికీ లేదు. మరలా చెప్తా, విశ్వాసం అందరికీ లేదు. విశ్వాసం నీకే కానీ నాకే కానీ ఉంటే ఏం చేస్తాం? ప్రతిరోజు వస్తున్న సాతాను శోధన, ప్రతిరోజు వచ్చే అనారోగ్య సమస్య, ప్రతిరోజు ఉండే ఇబ్బందుల విషయం ఏం పెడతాం? అడ్డం పెడతాం. అవి మన దాకా రాకుండా, అవి మన దాకా తగలకుండా ఏం చేస్తాం? మనము అడ్డగిస్తాం. అడ్డగిస్తే ఏమవుతాయి? వాడెంత శక్తిగా అయినా, బలంగా ప్రయోగించినా, అది అగ్ని వంటి బాణమే అయినా అది మనకు తగలకుండా అవుతుంది. ఏం పెట్టామటం? విశ్వాసం అనేటువంటి డాలు పెట్టాము. ఏమైపోద్ది? మనం తగులుతుంది అది వచ్చి దానికి తగిలికీతం పడిపోతుంది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నీవు విశ్వాసమని నిరూపణ కావాలి అంటే నీకు ఇవ్వబడిన ఈ డాలు వాడాలి. నువ్వు ఏం వాడాలి? ఈ డాలు వాడాలి. ఈ డాలు వాడితేనే సాతాను ముందు నిలబడగలుగుతావు, సాతాను మీద గెలవగలుగుతావు. సాతాను మీద క్షేమంగా నువ్వు ఉండగలగాలంటే ఈ డాలు నిత్యము ప్రతిరోజు వాడాల్సిందే. ఈ మధ్యకాలం నేను గమనిస్తున్న అంశం ఏంటంటే, చాలా వాటి కోసం ప్రార్థన చేస్తూ ఉంటే కార్యాలు జరగటం వల్ల ఏం జరగట్లేదు? కార్యాలు జరగటం వల్ల. అదే గద్దించి ప్రార్థన చేస్తుంటే కార్యాలు విశ్వాసుల జీవితాలు జరుగుతున్నాయి. ఇప్పుడు బలహీనంగా ఉంది, అనారోగ్యం ఉంది, ప్రభా ఈ వ్యక్తిని బాగు చేయి అంటాను, అంతే కదా? నువ్వు ముట్టు, రక్తంలో కడుగు, నీ స్వస్థత పంపు అంటే అయిపోయింది, స్వస్థ అయిపోతుంది, మామూలుగా అయిపోవాలి. కానీ ఇప్పుడు ఏమనాలి? సైతానా, నేను గద్దిస్తున్నాను బిడ్డ మీద నుంచి అంటే కానీ స్వస్థతలు రావటం వల్ల. నిన్నటికి నిన్న వారం నుంచి బాగలేదు. కట్టాపల్లెం గ్రామంలో మనం మందిరం జరుపుతాం ఒక అక్కోళ్ళ ఇంట్లో. ఆ అక్కకి వారం నుంచి బాగలేదు. నాకు ఆరోగ్యం బాగలేదు, గొంతు బాగలేక 2 సార్లు పాస్టర్మే ప్రార్థన చేసింది. 2 రోజులు డేవిడ్ ప్రార్థన చేశాడు, 2 రోజులు సునీలు ప్రార్థన చేశాడు. రాత్రి మళ్ళీ ఫోన్ చేస్తా బాధపడతా ఉన్నా, అయ్యా
నాకు మరీ బాగలేదయ్యా, అసలు మాట్లాడితే తేపులు వచ్చేస్తా ఉన్నాయి గ్యాస్ స్టవ్ లాగా. అప్పుడు రాత్రి గద్దించిన తర్వాత ప్రార్థన చేసి ఒక 10 నిమిషాలు తర్వాత ఆమె కొంచెం నెమ్మదొచ్చి, అయ్యా ఇప్పుడు ఊపిరి ఆడుతుంది. ఏమంటుంది? ఇప్పుడు ఊపిరి ఆడుతుంది. ప్రార్థన చేస్తే రాని స్వస్థత ఆ సాతాను ప్రయోగించిన బాణాన్ని గద్దిస్తే గాని ఆరోగ్యం కలగని దినాల్లో మనం ఉంటున్నాం. దేని బిడ్డరా, ఏం వాడదాం చెప్పండి? నువ్వు విశ్వాసివైతే, చెప్పండి మరలా చెప్తున్నా, నువ్వు విశ్వాసివైతే రుజువు చేసినది ఏం వాడుకో? నువ్వు విశ్వాసమని సాతానుడు ప్రయోగించే అగ్ని లాంటి బాణములను, అక్కడ ఒక మాట నాకు నచ్చింది, ఆ పదం అవుతుంటే, అగ్ని వంటి బాణములు. చదవండి. ఆర్పుటకు మీరు ఎవరు వచ్చి ఆపుతారు? నీ కష్టం వచ్చి ఎవరు తీరుస్తారా? ఎవరో రారు, ఎవరో వచ్చి ప్రార్థన చేయరు, ఎవరో వచ్చి నీకు చేయాల్సిన అవసరం లేదంట దేవుడు చెప్పాడు. ఓ విశ్వాసి, నీకు నేను డాలు ఇచ్చాను, విశ్వాసమైన డాలు ఇచ్చాను నాయన, దాన్ని కొద్దిగా వాడు తండ్రి అని బతిలాడుతున్నాడు దేవుడు ఈ రాత్రి, ఈరోజు కాలం. దాన్ని మీరు వాడటం లేదు. ఎవరో రావాలి, ఏదో మాకు చేయాలి, అప్పుడు కానీ మేము బాగుపడ్డాం అనుకుంటున్నారు. దేవుడు ఎవరి చేతికి ఇచ్చాడు? నా కోసం నాకు ఒక డాలు ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? మా పాస్టర్ గారికి ఒక డాలు ఇచ్చాడు, నా పెద్ద కొడుకు ఒక డాలు, చిన్న కొడుకు ఒక డాలు, నీకు ఒక డాలు, అందరికి తలా ఒక డాలు దేవుడు ఇచ్చాడు. ఏం చేయాలని? పాస్టర్ గారు మీ డాలు తీసి నాకు అడ్డం పెట్టంటే ఎట్లుంటుంది? నవ్వుతారుగా ఉంటుందా? కామెడీగా ఉంటుందా మనం చెప్తే? నీ డాలు వాడండి దేవుడు బిడ్డలారా. విశ్వాసాన్ని ప్రయోగించండి, సాతానుకు ఎదురాడండి, వాడి ప్రయోగాలు కూలదోయండి, వాడి అగ్నిబాణాలు ఆర్పేంత శక్తి గల క్రైస్తవ విశ్వాసులుగా మనం మారాలి దేవుడు కోరుకున్నాడు. కొంతమంది క్రైస్తున్నారు. ఏం క్రైస్తవులు? భజన క్రైస్తవులు. చెప్పండి, భజన క్రైస్తవులు అంటే ఏంటి? వాళ్ళకి ఏం భక్తి ఉండదు, టైంపాస్తో అక్క నిద్రపోలేక వచ్చి కూర్చొని భజనలో కూర్చొని కొట్టేసి వెళ్ళిపోతారు. అది భజన క్రైస్తవులు. ఒక ఆయన అడిగాడు, ఒక డాక్టర్ దిగిపోయాడంట. ఒక ఆయన, నిద్రే రావట్లేదు పాస్టర్ గారు, డాక్టర్ గారు అంటే, ఒరే మీ ఊర్లో చర్చికి పోరా అన్నాడంట. ఏమన్నాడు? మీ ఊర్లో చర్చికి పోరా అన్నాడంట. ఏమయ్యా చర్చికి పోతే నిద్ర వస్తే పోరా అన్నాడంట. తలస్నానం చేసి ఫ్రెష్గా చర్చికి పోయి కూర్చున్నాడంట. అప్పుడులో బ్యాప్టిస్ట్ చర్చిలు ఉండేవి, చాలా ఎత్తుండేవి, చల్లగా ఉండేవి అనమాట. కరెంట్ లేకపోయినా కిటికీలు తలుపు అంత బాగా పెట్టేవాళ్ళు వాళ్ళు. కాబట్టి ఆ చర్చిలో కూర్చుంటే చల్లగాలి వస్తుంది, హాయిగా ఆడ వాక్యం చెప్పేది అట్ట అర్థం కాదు కాబట్టి, వినం కాబట్టి ఆ గురక పెట్టి నిద్రపోయాడట. పోయి డాక్టర్, నిజమేనయ్యా, మందు లేకుండా ఆ చర్చిలో కూర్చుని నిద్ర వచ్చేసింది అన్నాడట. ఎవరు నిద్రపుచ్చాడు? గాలిగా, తలస్నానం కాదు. ఎవరికి నిద్రపుస్తాడు? వాడు వచ్చేసి కూర్చొని నిద్రపుచ్చేస్తాడు మిమ్మల్ని వాక్యం లేకుండా. దేవుడు బిడ్డలారా, మీ డాలును నిద్రపుచ్చుతున్నారు ఏంది? మీ నాకు అర్థం కావట్లా. దేవుడు ఎంత శక్తి గల ఆయుధాన్ని నీకు ఇస్తే, విశ్వాసి, ఇంత విశ్వాసమనే డాలు ఇస్తే ప్రయోగించకుండా ఆభరణం పెట్టాడు లోపల పెట్టుకున్నారు ఎందుకు? కష్టాలు పడుతున్నారు ఎందుకు? ఏం చేయాలి ఇప్పుడు మనము? చెప్పండి. విశ్వాసమనే డాలు ఉపయోగించాలి. దాని చేత దేన్ని ఆర్పాలి? దుష్టుడైన సాతానుడు మనకు వ్యతిరేకంగా ప్రయోగించి అగ్ని వంటి బాణములను ఆర్పగలిగినంత శక్తివంతులం కావాలి మనం. ఆమె చెప్పండి. భజన క్రైస్తవులం కాదు మనం, భక్తికి ఏదో వచ్చిపోయే క్రైస్తవులం కాదు మనం. మనం ఎవరు? శక్తి కలిగిన క్రైస్తవులు. ఆమె చెప్పండి గట్టిగా. దేవుని కోరిక అది దేవుడు కోరుకుంది. నిన్నటిదినం జపనే శాస్త్రిగా చెప్తుంటే నేను మా పాస్టర్ అరుపులు కేకగా రోమాలు నిక్కబడుచుకునేది మాకు. ఒకసారి కొండ మీద ప్రవక్త ఉన్నాడు, శిష్యుడు ఉన్నాడు. వస్తే రాజుగారు పంపించాడు యెజబెల్ ద్వారా. ఏమి పంపించాడు? 50 మందిని అధికారిని పంపించి, ప్రవక్త, దైవ సేవకుడా, దైవజనుడా, రాజు రమ్మన్నాడు, రా దిగిరా అని కేకేశాడంట. అప్పుడు ఆ ప్రవక్త ఒక మాట ప్రార్థన చేశాడు. ఏమన్నాడు? నేనే గానా దైవజనుడైతే ఆకాశములో నుండి 50 + 1 అధికారి కాలిపోమంటే కాలిపోయినారు లేదా? శక్తి ఉందా లేదా? భక్తిలో ఏముంది చెప్పాలా? భక్తిలో ఏముంది? పవర్ ఉందండి, శక్తి ఉంది. శక్తి లేని క్రైస్తవ్యాన్ని ఎంతకాలం అనుసరిస్తావు? నువ్వేంటో లోకానికి, ప్రజలకు, నీ ఇంటి వారికి, అనేకులకు తెలిసేంత శక్తి గల వ్యక్తి నువ్వు మారాలా వద్దా చెప్పండి? ఎంతకాలం భజన భక్తి క్రైస్తవులో ఉంటావు? ఏ క్రైస్తవులకు ఎదుగుదాం మనము?
ఏ విశ్వాసంలోకి ఎదుగుదాం? శక్తి కలిగిన క్రైస్తవులు. ఏముంటుంది అక్కడ అనమాట? దుష్టుని అగ్ని బాణములు ఆర్పగలిగినంత శక్తివంతులం కావాలి. మనది దేవుడు కోరుకునేది. మన విశ్వాసం అంటే ఏదో మాటలకు కాదు, పాటలకు కాదు. మన విశ్వాసం అంటే మీరు అనుకునే చిన్నవాటికి కాదు. దేవుని పక్షంగా నువ్వు నిలబడి ఆయన ఇచ్చిన విశ్వాసం ద్వారా ఏం చేయాలి? సాతానును పగలగొట్టి కూలదోసి వాడి శక్తిని నాశనం చేసి నువ్వు నీ కుటుంబం క్షేమంగా ఉండేంత ఎదగాలి. దేవుడు అదే కోరుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అలాంటి శక్తి మనకు కావాలంటే చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం. ఆ డాలును వాడాలంటే, ఆ బాణాలు చల్లారిపే శక్తి నీకు కావాలంటే ఏం చేయాలో చెప్తున్నాడు 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదురించండి, అప్పుడు వాడు. నేను 5 మాటలు చెప్తా, గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి 7 వచనాలు చెప్తాను, 9వ వచనం దాకా. మొట్టమొదటి దేవుని వద్దకు రావాలి. 8వ వచనం ఉంది మాట. నెంబర్ 1 ఏం చేయాలి? ఈ విశ్వాసం అనే డాలు వాడి సాతాను వ్యతిరేక నిలబడేంత శక్తి నీకు కావాలంటే మొట్టమొదటి ఏం చేయాలి? దేవుని ఎదుకు రండి, అప్పుడు ఆయన మీ ఎద్దకు వస్తాడు. నెంబర్ 1 చేయాలి. రెండవది, దేవునికి లోబడడం నేర్చుకోవాలి. రెండవది ఏం చేయాలి? దేవునికి లోబడాలి. మూడవది చేసుకోవాలి. అక్కడ ద్విమనస్కత్వం ఉంది రాయబడి. 2 మనస్సులు, ఒకటి జరుగుతుందని జరగదని ప్రార్థన చేస్తుంటారు. ప్రార్థన చేసినప్పుడు జరగాలని ప్రార్థన చేస్తారు. ప్రార్థనకు జవాబు ఆలస్యం ఏమంటారు? చెప్పండి. జరగాలని ప్రార్థన చేస్తారండి, జరగడం కొద్దిగా ఆలస్యమైంది, ఏమంటారు? నా ప్రార్థన సమాధానం. దానికి ఏమనుకుంటారు? దేవుడు లేదు. వెరీ గుడ్ అమ్మ, కరెక్టమ్మా. ఇంకా ఇంకొంతమంది ఏమనుకుంటారంటే దేవుడు నా ప్రార్థన కూడా ఇస్తాడా? జవాబా? ఎవరికి ఇస్తారు? నా ప్రార్థన కూడా జవాబు ఇస్తాడా? పెద్ద పెద్దవాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇస్తాడు కదా. దేవుడు వినలేదు, దేవుడు పట్టించుకోలేదు, దేవుడు జవాబు ఇవ్వలేదు. నేను అంటాను ఒక మాట, భలే నవ్వు మాట అంట, మీ అంతకు నవ్వు వస్తుంది మీకు. ప్రార్థన చేస్తారు, కొన్ని ఎదురు చూస్తారు, జరగదు. ఇంకొద్దిగా ఆలస్యం, ప్రార్థన చేసి ఓపిక మీకు లేదు. అంత ఇన్స్టంట్ కదా, రెడీమేడ్ ఫుడ్ కదా మనం తినేది ఇప్పుడు. అప్పుడు కాఫీ డికాక్షన్లు కాసుకొని ఫిల్టర్ చేసుకొని తాగేవాళ్ళం, కాఫీ తాగేవాళ్ళం. ఇప్పుడు ఏముంది? బురుగు పౌడర్ వేసుకోవడం, చక్కెర కలుపుకొని తాగే అలవాటు అయిపోయింది కదా. అంత స్పీడ్ జనరేషన్ ఇప్పుడు. ఓపిక లేదు ఇప్పుడు మనకు. కాబట్టి ఇప్పుడు ఏమో ప్రార్థనగా అయిపోవాలా, అటు చేయగలిగితే అయిపోవాలా. ఆలస్యం ఎందుకో ఏమంటామంటే, అబ్బా నా ప్రార్థన చేసినప్పుడు అనుకున్నా. ఏమనుకున్నావు? నేను ప్రార్థన చేసినప్పుడు అనుకున్నా ఇది జరగదులేండి. నవ్వుగా ఉంది కదా మీకు. ఎప్పుడు అనుకున్నావంట? ప్రార్థన చేసేటప్పుడే అనుకున్నాడంట ఈయన. అనుకొని మళ్ళీ ప్రార్థన చేశాట, అందుకని జరగలేదు. జరగకపోవడానికి కారణం దేవుడా నువ్వేనా? 2 మనస్సులు మీకు. ఇది తీసేసుకొని ఒక్క మనసుకు రండి. నెంబర్ 1 దేవుని వద్దకు రావాలి. నెంబర్ 2 దేవునికి లోబడాలి. నెంబర్ 3 ద్విమనస్కత్వాన్ని తొలగించుకోవాలి. దేవుడు ఇస్తాడంటే ఇస్తాడు అంతే, ప్రార్థన చేస్తాను అని చెప్పేదాకా. 4వది ఎక్కడ చూడండి, మీ చేతులను మీ హృదయం శుద్ధి చేసుకోమని రాసింది అక్కడ. పరిశుభ్రపరచుకోండి, అప్పుడు ఎదిరించాలి. ఎప్పుడు వస్తుంది ఎదిరించే శక్తి? ఎప్పుడు వాడి అగ్ని బాణములను ఆర్పగలిగే శక్తి మనకి ఎప్పుడు వస్తుందంటే, ఇదిగో ఈ కార్యాలు జరిగినప్పుడు ఎదిరించగలుగుతాం. అక్కడ రాస్తాడు, వాడిని ఎదిరించండి, అప్పుడు వాడి మీ యొద్ద నుండి, చదవండి, పారిపోతాడు. మామూలుగా ఏంటంటే పారిపోతాడు. వాడు వచ్చేటప్పుడు చూస్తే భయంకరంగా ఉంటాడు. వాడు వచ్చేది చూస్తే మళ్ళీ ఏం చేసేస్తాం అనుకుంటాము. వాడు వచ్చేది మీద పడేది చూస్తే మనం అయిపోతాం అనుకుంటాం. కానీ ఇలా ఉండి దేవుని పక్షంగా ఆయన ఇచ్చిన విశ్వాసం అనే డాలును మనం ప్రయోగిస్తే వాడు ఏం చేస్తాడు? ఎదిరిస్తే వాడే పరిగెత్తి పారిపోతాడు పైకి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నెంబర్ 1 చెప్తున్నాను, విశ్వాసివని సూచన కావాలంటే, విశ్వాసివని రుజువు చేయాలంటే మొట్టమొదట సృష్టికర్త అయిన సత్యదేవుణ్ణి
దేవుడుగా కలిగి ఉండాలి. నెంబర్ 2, నువ్వు విశ్వాసివని రుజువు చేసుకోవాలంటే, నీకు ఆధారం ఉండాలంటే విశ్వాసం అనే డాలు ప్రయోగించి సాతాను శక్తిని, వాడి ప్రయోగాలను, వాడి బాణాలను ఆర్పగలిగేంత శక్తివంతులం కావాలి. మరలా మిమ్మల్ని అడుగుతున్నా, విశ్వాసం అనే డాలు వాడుతున్నారా? అందరిని అడుగుతున్నా. మీ అనారోగ్య విషయంలో ఆ సాతానేసే బాణాన్ని తగల్ని కాపాడుకున్నారా? ఆర్థిక సమస్యల్లో, ఇతర సమస్యల్లో, కుటుంబ సమస్యల్లో వాడు చేసే ప్రయోగాలు గుర్తించి ఏయ్ ఓ అని చెప్పగలిగి ఎదిరించే స్థాయిలో మీరున్నారా? వాడి అగ్ని లాంటి చుచ్చులు పెట్టే సమయాల్లో భలే తమాషకుంటుంది. కొన్ని తగులు చూస్తుంటాం మనం. ఎవరి గురించో ఏదో మాట్లాడుతూ ఇంట్లో భార్య భర్త అనుకుంటారు. ఎవరి గురించి? వాళ్ళ గురించి మాట్లాడుకోవడం, బిడ్డల గురించి మాట్లాడు. ఎవరి గురించి తగ్గు వస్తుంది? ఎవరో ఊళ్ళోళ్ళ స్టోరీ, నువ్వు చెప్పేది అబద్ధం, నువ్వు చెప్పేది రైట్ అని ఎవరు తిట్టుకుంటారు? సిగ్గు అనిపించట్లా మనకు అసలు, నిజంగా షేమ్ కదా. సాతాను చిన్న వేసే బాణానికి పడిపోతున్నావు కదా నువ్వు. అనారోగ్యానికి పడిపోతున్నాం మనం, ఆర్థిక ఇబ్బందులకు పడిపోతున్నాం, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు పడిపోతా ఉన్నాడు. బాణాలు వేసినప్పుడల్లా ఆర్పగలవా? విశ్వాసం అనే డాలును ఉపయోగించి శక్తిమంతుడవై వాడి అగ్ని బాణాల్ని ఆర్పేంత శక్తిమంతుడు అయ్యావా? విశ్వాసిని నువ్వేం చేయాలి? ఇప్పుడు నువ్వు చెప్పండి, విశ్వాసిని ఏం చేయాలా? ఒక సూచన లోకానికి తెలియజేయాలి. నువ్వు విశ్వాసం అని ప్రపంచానికి రుజువు చేయాలి. రుజువు చేయాలంటే ఉండాలి, విశ్వాసం అనే డాలు వాటం నేర్చుకోవాలి. నేను మీతో మొట్టమొదటి మాట చెప్తాను. నా విశ్వాస జీవితాన్ని చెప్పాలంటే, ప్రభువుని ఎరగక ముందు 93వ సంవత్సరం ముందు నా జీవితం వేరు. తర్వాతి కాలంలో ప్రభువుని ఎరిగిన తర్వాత ఇక్కడ 2003వ సంవత్సరం ఇక్కడికి వచ్చా. ఇక్కడికి వచ్చినప్పుడు విశ్వాస జీవితం ఇంకొక స్థాయికి ఎదిగింది. దాని తరువాత 2010వ సంవత్సరంలో మందిరం కట్టాము జరుగుమల్లో, ఇంకొక విశ్వాస స్థాయి పెరిగింది. ఆ తర్వాత 2015లో టీంతో పరిచయం చేయడం ప్రారంభించా. గత 8 సంవత్సరాల్లో నా విశ్వాస స్థాయి మారిపోయింది. ఒక్కొక్క సమయం, ఒక్కొక్క కాలం, ఒక్కొక్క సంఘటన నా జీవితాన్ని విశ్వాసములో దేవుని మీద ఎక్కువగా ఆధారపడాలి, నేను ఎక్కువగా దేవుని పని చేయాలి, నేను పరిశుద్ధంగా బ్రతకాలి, ప్రభువు కొరకు నేను జీవించాలి, ఏదైనా నేను చనిపోయే లోపల ఏదైనా ఒకటి నేను చేయాలి, దేవుని కొరకు నన్ను బతికించినందుకు, నన్ను స్వస్థపరిచినందుకు, నాకు రక్తం ఇచ్చి ప్రాణం పెట్టిన దేవునికి నేను ఏదైనా చేయాలి అనే తపన నాలో కలుగుతా ఉంది. బిడ్డలారా, మా సంఘంలో సంవత్సరానికి ఒక పర్యాయము మిషనరీ ఆదివారం అని చందా పడతారు బ్యాప్టిస్ట్లో. ఇంకొక ఆదివారం నిశ్శబ్ద కానుకల పండగని పడతారు. ఏం పండగ అది? మా అమ్మ నాకు చిన్నప్పుడు ₹1 వెళ్ళిచ్చింది. అల్లూరులో అక్కడ మా తూముల కింద కొంతమంది సిటీస్ అంగళ్ళు పెట్టుకుంటారు. బొరసెట్టిన ఒక ఆయన ఉన్నాడు, అదే గజలక్ష్మి అని ఒక పక్కన ఉంది. అరే అంగడికి పోయి కాగితం తీసుకుని పోయి చందాలు అయ్యిరా అని చెప్పింది. మాకు చిన్న సండే స్కూలు, పెద్ద గుడి ఉంటుంది అనమాట, ఆరాధన. అక్కడికి వెళ్ళాలని ₹1 పిలిచి కాగితం మార్చుకోపోవడం జాగ్రత్త అంది. నాకు చిన్నప్పుడు ఆ పిల్లంత వయసు ఉంటాను. అడిగే మా అమ్మని, ఏమడిగానంటే, అమ్మా ఈరోజు ఎందుకు చందా బిళ్ళ శబ్దం కాకూడదు అంటున్నామంటే, ఇది ఒక పండగ నాన్న, అట్లా ప్రతిష్ట చేసుకోవాలని బ్యాప్టిస్ట్లో మాకు నేర్పిస్తారా అని చెప్పింది. నేను ఒక మాట ప్రశ్న అడిగి, తెలియగలను కదా, ₹1 బిళ్ళేసింది నేనే కదమ్మా, ఇంకెవరు కదా అన్న. ఏమన్నాను? ₹1 బిళ్ళేసింది ఒక్కడే కదా, ఎవరు కదమ్మా అన్న. అరే నానా అని చెప్పింది ఆ రోజు నాతో మా అమ్మ. ఒకవేళ నీలాంటి మంచోడు ఎవడన్నా ఉండి నీకు ముందుగానే వేస్తున్నాడు అనుకో, నువ్వేయంగానే టంగని శబ్దం వినపడుతుందిరా. నీ ముందు వేసినప్పుడు ఎవడో దొరకలా, ముందు వేసేసాడు వాడు. నువ్వు వేసినప్పుడు ఏమంటా టంగని మోగితే ఆ పిల్ల ఎవడు వేసాడు దొరకడు, కానీ పిల్ల వేసింది మాత్రం నువ్వే అని దొరికిపోతావరా అని చెప్పి ఆ రోజు ఆలోచన చేశా నేను. ఆ రోజు మొదలుకొని బిళ్ళలు వేయడం మానేశాను. ప్రతిరోజు ₹1 ఇస్తే కూడా కాగితం మార్చుకొని పోయేయడం నేర్చుకుని, ఆ ఒక్కరోజు ఎందుకు వేయాలి, దేవునికి కాగితం ఎందుకు వేయకూడదు అని నిర్ణయం చేసుకొని ఆ చిన్న వయసు నుంచి వాళ్ళు ఇచ్చే ₹1 కూడా కాగితం రూపంలో మార్చి వేయడం మొదలుపెట్టేది అందులో. తర్వాత రక్షించబడిన తర్వాత దశం భాగాన్ని నేర్చుకున్నా. 2015వ సంవత్సరంలో సేవకు వచ్చిన తర్వాత
దాన్ని 15 భాగాలు పెంచాను. 23వ సంవత్సరం వరకు నాకిచ్చే కానుకలు, దేవుడు అన్ని రూపాయలు ఇచ్చే కానుకలో డబ్బుల్లో 50 రూపాయలు దేవునికి వాడితే 50 రూపాయలు నా కుటుంబానికి వాడుకుంటున్నా. ఈ సంవత్సరం పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు నేను సమానమేనా అన్నాడు. ఆయన ఏమన్నాడు? నువ్వు నేను సమానమేనా, నాకేమైనా కొద్దిగా ఎక్కిలేవా అన్నాడు. ఆయన ఇవన్నీ ఇచ్చింది నేనే కదా అన్నాడు. నిజమేనయ్యా, నువ్వే ప్రభు ఇచ్చింది. ఇంకొక 5% పెంచుతాను, ఇప్పుడు శక్తి చాలదయ్యా, వచ్చే సంవత్సరం ఇంకో 5 పెంచాలి అన్న. ఈ సంవత్సరం దేవుని కమిట్మెంట్ ఏంటంటే నాకు వచ్చే భాగంలో 55 భాగాలు దేవునికి, 45 భాగాలు నాకు. హల్లెలూయా. నా విశ్వాసం నాకు చెప్పింది ఏంటంటే, నా విశ్వాసాన్ని బలపరిచింది ఏంటంటే, దేవునితో నడవడానికే కాదు కానీ దేవుని పని చేయడానికి. అయితే నేను ఇంత పని చేయాలని నాకు కారణం మా భార్య. ఆమె చెప్పకపోతే మళ్ళీ దెబ్బతింటాను మళ్ళీ నేను. ఆమె ఎప్పుడు లోపలేమని అనుకుంటుందేమో నాకు తెలియదు కానీ కొన్నిసార్లు పైకి అప్పుడప్పుడు అంటది. ఏమంటుందంటే, బంగారం కుదలో ఉంది అంటది, పిల్లలకి ఫీజు కట్టలేదు అంటది, గుర్తు చేస్తుంది. అయినా కానీ ఎప్పుడు అడ్డగించాలని నేను చేసే పనికి. ఇప్పుడు 2 పిల్లలు ఎదిగొచ్చారు, 20 సంవత్సరాలు దాటిపోయారు 2 బిడ్డలు. వాళ్ళకి కొన్ని కోపాలు వస్తాయి, నా మీద చూస్తుంటారు. ఇప్పుడు విజయవాడకి మనం తీసుకెళ్ళాలి అని పథకం పెట్టి గత గురువారం నుంచి ప్రార్థన చేస్తూ ఉంటే మా పెద్ద అబ్బాయి ఆలోచిస్తున్నాడు. ఏమంటే, ఈ నాన్న ఎక్కడ అప్పులు పాలైపోతాడో, ఈ నిద్రపోవట్లేదు రాత్రులు, ఈయనకేం జబ్బు వచ్చి ఏమైపోతాడో వాటి టెన్షన్ పడతాడు. ఈ మధ్య నేను ఒకటే చెప్పా, యెహోవా ఈరే దేవుడు నా దేవుడు, వెండి నాది, బంగారము నాది, సర్వ సంపదలు నా యందే గుప్తా ఉన్నాయి. నేనేమి లేకుండా ఇక్కడికి వచ్చాను రా సేవకి. వాళ్ళు మా తల్లిదండ్రులు ఇస్తారో లేదో తెలియదు, ఆస్తు అంత వస్తారు, కానీ దేవుడు ఉన్నాడని బయలుదేరి వచ్చాను ఇక్కడికి. నా దేవుడు నమ్మదగిన దేవుడు. ఏం వాడదాం మధ్యలో? ఏం పెడదాం చెప్పండి? సాతాన్ని ఎదిరించడానికి ఏం పెడదాం? సమస్యలకు వెళ్ళడానికి ఏం పెడతాం? బాణాల వద్ద అడ్డగించడానికి ఏం పెడతాం? మనం పడిపోకుండా, జబ్బు పడకుండా, అప్పు పాలైపోకుండా, శ్రమల గుండా వెళ్ళకుండా, వాడు దొరికిపోకుండా ఏం పెడదాం మనం ఈరోజు? విశ్వాసమును డాలు పెడతాం. ఇంట్లో పెట్టిన వాళ్ళందరికీ వందనాలు, బీరువాల ఆభరణంలాగా డాలు పెట్టినందరికి వందనాలు, అప్పుడప్పుడు వాళ్ళకి వందనాలు. ప్రతిరోజు ఈ డాల్ను వాడండి, అప్పుడే నీ కుటుంబం క్షేమం ఉంటుంది, అప్పుడే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, అప్పుడే నీకు సమస్య లేకుండా ఉంటాయి. అది తగిలిన తర్వాత బాణం తగిలిందా, అబ్బబ్బా బాణం తగిలిందంటే ప్రయోజనం తక్కువ అవుతుంది. నా మాట మీకు అర్థమైనా లేదా? తగిలిన తర్వాత కలదేయాలుకోవడం కష్టం. తగలకు ముందు ఏం వాడదాం? నీ కుటుంబానికి, నీకు, వ్యక్తిగత జీవితానికి, ఆరోగ్యానికి, ఆత్మ సంబంధం విషయాలకి ఏం వాడుకుందాం? ఏమిచ్చారు మనందరికీ? విశ్వాసం అనేవాళ్ళు. పెడతావా? ఈరోజు పెట్టి చూడు ఎట్టుంటుందో, మార్పు ఉంటుంది, చూస్తాం. 3వ మాట చూద్దాం. మనం విశ్వాసం చెప్పడానికి ఉన్న 3వ రుజువు ఆధారం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. రోమా పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని వ్రాయబడిన ప్రకారము, విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి వాని యందు బయలుపరచబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. 3వ ఆధారం రుజువు ఏంటంటే విశ్వాసం అని చెప్పడానికి, విశ్వాసము ద్వారా జీవించడం, నీతిమంతులుగా జీవించడం. విశ్వాసం ఏం కావాలి? అంతకంతకు జీవించాలి. నీలో క్రమము రోజు రోజుకి పెరగడం నేర్చుకోవాలి. అటువంటి అనుభవం కొరకు దేవుడు నీలోంచి ఎదురు చూస్తున్నాడు. నెంబర్ 1 అండి, నువ్వు విశ్వాసివైతే సత్యదేవుడైనా సృష్టికర్త అయిన దేవుడిని దేవుడుగా కలిగి ఉంటావు. నెంబర్ 2, నువ్వు విశ్వాసివైతే విశ్వాసం అనే డాలును నీ కొరకు, నీ కుటుంబం కొరకు వాడుకుంటావు. 3వ మాట చెప్తున్నాను, నువ్వు విశ్వాసమని సూచన రుజువు చెప్పాలంటే నువ్వు జీవించే జీవితమే విశ్వాసం ద్వారా జీవిస్తావు. ఏ రాయబడింది? నీతిమంతుడు చెప్పండి విశ్వాస మూలమున. ఆదివారం పని ఉంటే వెళ్ళిపోవాలి కదా, ఆదివారం పెళ్ళుంటే వెళ్ళిపోవాలి కదా, ఆదివారం లేనిపోని ప్రయాణం ఉంటే వెళ్ళిపోవాలి కదా.
పని చేసుకోండి 5 రోజులు 6 రోజులు. దేవుని రోజు దేవునికి ఇవ్వడం నేర్చుకోండి. నేను మరలా చెప్తా, ఆదివారం అంతే ఒకటి ఆరాధన పోతుంది, ఆదివారం అంతే వాక్యం పోతుంది, ఆదివారం పోతే ఆశీర్వాదం పోతుంది. సరే కష్టపడ్డావు, ఎంతో తెచ్చుకున్నావు, అది ఎక్కడో పోసుకున్నావు, చుట్టూ పోసావు, సంచికే ఉంది, ఆ సంచికే ఉంది చిల్లి సంచి. పోస్తే ఏమన్నాడు? చిల్లి సంచిలో పోస్తే ఏమవుతుంది? ఒక్కసారైనా గారిపోవచ్చు, కొద్ది కొద్దిగా గారిపోవచ్చు, అంతా కూడా గారిపోద్ది ఒకరోజు. నేనంటాను, ఆదివారం ఆరాధన ఎగ్గొట్టి, ఆదివారం ప్రార్థన పోగొట్టుకొని, ఆదివారం ఆశీర్వాదం పోగొట్టుకొని, ఆదివారం శ్రమ పోగొట్టుకొని సంపాదించిన ఖర్చు కూడా నువ్వు పోయేది. మీరు లెక్కేసుకొని చూసుకోండి. పనిచేసేవాళ్ళు ఆదివారం సంపాదించే మీ లెక్కలోకి వస్తే నేను ఛాలెంజ్ చేస్తాను. నేను మరలా మీతో చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అంత నష్టమయ్యే పని ఎందుకు చేయాలి మనం? అంత ఇబ్బంది పడే పని, ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే పని ఆదివారం మానుకుని మనం చేసే ఘనకార్యమే ఉంది. చెప్పండి, అసలు ఎందుకు చేయాలి పన్ను? కాబట్టి దేవుని బిడ్డలారా ఆలోచన చేద్దాం. విశ్వాసము కలిగిన వాడు, నీతిమంతుడైన వాడు విశ్వాస మూలమున జీవిస్తాడు. 127వ కీర్తన 2వ వచనం చదవండి. 127వ కీర్తన 2వ వచనం. చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారమును, అబ్బో ఏం చెప్తున్నాడు? మీరు వేకునే లేస్తున్నారండి, చాలా రాత్రి అయిన తర్వాత పడుకున్నారండి, కష్టార్జితమైన ఆహారం తినడం వ్యర్థమే. 3వ వచనం. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చున్నాడు. హల్లెలూయా చెప్పండి. తన ప్రియులు చేయాల్సిన పని చేస్తారు, కష్టపడాల్సినప్పుడు కష్టపడతారు, చేయాల్సిన పని చేస్తారు, కాబట్టి వాళ్ళు నిద్రపోయినా దేవుడు ఇస్తాడు. నువ్వు చేయాల్సిన చేయటం లేదు కాబట్టి ఆదివారం చేసుకోవాల్సి వస్తుంది, దేవుని సమయాలు వాడుకోవాల్సి వస్తుంది. విశ్వాసివైతే, నీతిమంతుడు అయితే విశ్వాస మూలముగా జీవించాలి. 128వ కీర్తన 128వ కీర్తన 3వ వచనం. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము, 2వ వచనం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవిస్తావు. గుర్తుపెట్టుకోండి, నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించాలంటే. దేవుని బిడ్డ, నా మాటలు మీకు అర్థమైందియా? నీవు నీ కుటుంబం అనుభవించాలి. నీ సొమ్ము, నీ కష్టము ఈ పరుల పాలు కావడానికి వీల్లేదు. నువ్వు తప్పకుండా నీకు అనుభవించాలి. నువ్వు దేవునికి వాసి, దేవునికి పేదవారికి ఇవ్వాల్సింది, కష్టంలో ఉన్నవాల్సి ఎవరికి ఏది మనం వివాసం చేయాల్సిందే. నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలి. దేవుని బిడ్డారు, అది దేవుని వాక్కు సెలవిస్తున్న మాట. నీతిమంతుడు చెప్పండి విశ్వాస మూలముగా జీవించాలి. కీర్తన 55వ కీర్తన 27వ వచనం చదువుతాం. 55వ కీర్తన 27వ వచనం. నీ భారం ఎన్నో వచ్చినది, క్షమించండి 22. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. కాబట్టి నీతిమంతుడు అయితే విశ్వాసములుగా జీవిస్తావు. నీ భారమంతా భరించేది ఎవరు చెప్పండి? నీ భారమంతా భరించేది, మోసేది ఎవరు? మనం అప్పుడప్పుడు అంటాం, ఏమైనా అవసరం ఇప్పుడు ఏమంటాం? యెహోవా ఈరే. ఏమంటాం? అంతేనే కదా. మనం ఇది మన శక్తి దాటిపోయిన తర్వాత, మన బలం దాటిపోయిన తర్వాత, మన ప్రయత్నాలు దాటిపోయిన తర్వాత మనం చెప్పే ఏకైక మాట అది. అందరం కూడా ఏమంటాం? యెహోవా ఆయన చూసుకుంటాడు. నిజమే. నీ పనుల భారము దేవుడి మీద ఓపుకప్పుడు పనులు సఫలం అవుతావు. 112వ కీర్తన 6వ వచనం చదువుతాం. 112వ కీర్తన 6వ వచనం.
అట్టివారు ఎప్పుడునూ కదిలించబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటారు. అంతే గుర్తుపెట్టుకో. నువ్వు కదిలించబడే స్థితి దేవుడు రానీడు విశ్వాసం ఉంచావు కాబట్టి. నువ్వు నీతిమంతుడు దేని వల్ల బతుకుతున్నావు చెప్పండి? నీతిమంతులు దేని వల్ల బతుకుతారు? విశ్వాసములో బతుకు. ఇదే నీకు రుజువు. వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళ వ్యక్తిగత జీవితాలు, వాళ్ళ ఆరోగ్యాలు, వాళ్ళ ఆర్థిక స్థితి, ఆత్మీయ స్థితిగతులు, వాళ్ళ పిల్లల గురించి మనం ఆలోచన చేసినప్పుడు నీతిమంతుడు విశ్వాస మూలమున బ్రతుకుతూ జీవిస్తాడు. కాబట్టి వాళ్ళు ఎన్నడూను కదిలించబడరు. ఎలా ఉంటారంటే వాక్యం చెప్తున్న మాట ఎట్లుంటారు వాళ్ళు? నీతిమంతులు కదిలించబడక నిత్యము దేవుని జ్ఞాపకాల్లో ఉంటారు. దేవుని బిడ్డారా, ఉదయకాలం నా మాటలు మీకు అర్థమైనయా? విశ్వాసిని చెప్పుకోవడం కాదు, కానీ విశ్వాసానికి రుజువు చూపించాలి. విశ్వాసులను చెప్పుకోవడం కాదు, కానీ విశ్వాసానికి తగిన నిరూపణలు, ఆధారాలను చూపించాలా. మొట్టమొదటి విశ్వాసి అయితే సత్యదేవుడైనా సృష్టికర్త అయినా యేసు ప్రభుని సొంత రక్షకుడుగా కలిగి ఆయన మార్గంలో ఆయన రాజ్యాన్ని చేరుకుంటాడు. నెంబర్ 2, ఒక విశ్వాసి అయితే దేవుడను గ్రహించిన విశ్వాసానికి సంబంధించిన డాలును ప్రతిరోజు వాడుకొని సాతాను చేసే ప్రయోగాలు, పన్నాగాల్ని ఎదిరించే శక్తివంతుడు అవుతా ఉంటాడు. నెంబర్ 3, ఒకవేళ విశ్వాసి అయితే మూడవది నీతిమంతుడు విశ్వాస మూలముననే జీవిస్తాడు. కాబట్టి ఈ 3 రుజువుల్లో ఎంతవరకు ఉన్నావు నువ్వు ఈరోజు? మరలా చెప్తున్నాను, విశ్వాసం అందరికీ లేదు. మరి నీకైనా నాకైనా ఉందా? మనకైనా విశ్వాసం ఉందా? దేవుని పక్షంగా ఉన్నది అని మీరు అనుకుంటే, ఒకవేళ మీరు నమ్మినట్లయితే ఈ 3 రుజువులు పరీక్షించుకోండి. ఒకవేళ దేవుడు నమ్ముకున్న వరకు వచ్చితే దేవునికి స్తోత్రం. లేదా రెండవది విశ్వాసము డాలు వాడుతుంటే దేవునికి స్తోత్రం. లేదా 3 స్థాయిలో ఉంటే కూడా మీకు స్తోత్రం, దేవునికి స్తోత్రమే. ఒకవేళ నమ్మే దగ్గరే లేకపోతే, ప్రభు నమ్మే దగ్గర ఇంకా మీరు లేకపోతే, ఈ 3 మెట్లు ఎక్కమని నేను జ్ఞాపకం చేస్తున్నా. దేవుని ప్రార్థన చేసుకుందామా? తల వంచి కలుగుండి. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలంలో నాయన 4వ వర్తమానంగా విశ్వాసము అనే మాట ద్వారా మాతో మాట్లాడుతున్నావు. ఒకవేళ విశ్వాసము కలిగిన వాళ్ళమైతే సత్య దేవుని తెలుసుకోవాలని, విశ్వాసమైన డాలును వాడాలని, నీతిమంతులతో విశ్వాస మూలముగా జీవిస్తామని ఈ 3 రుజువులు మాకు చూపిస్తున్నారు. మేము ఎంతవరకు ఎదిగేమో మాకు తెలియదు నాయన. ఒకవేళ 3 స్థాయిల్లో ఎదిగిన వ్యక్తులుంటే ప్రభువానికి వారిని బట్టి స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. వారిని అంతగా దీవించినందుకు నేను ఆరాధిస్తా ఉన్నాను. ప్రభా స్తోత్రాలు. ఒకవేళ ఎవరేని ప్రభువా అయా కొన్ని మెట్లలో ఆగిపోయి ఉంటే వారిని పైకి తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే ఒక విశ్వాసంలో ఇంకా మొదటి మెట్టు కూడా ఎక్కలేదో ప్రభువా, వారి జీవితాన్ని రుజువు చూపించలేరో ప్రభువా, వారికి కృప దయచేసిన ఆయన అనతి కాలంలోనే అతి త్వరగా ప్రభు శీఘ్రముగా ఈ 3 మెట్లు ఎక్కడానికి వాళ్ళ కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, విశ్వాసులమని చెప్పుకోవడం కాదు కానీ నాయన, దాని కొన్ని రుజువులతో, కొన్ని నిరూపణలతో, కొన్ని ఆధారాలతోనైనా నువ్వు అనుగ్రహించిన విధానములో నేను మాట్లాడిన విధానములో నేను నేర్చుకుని ముందుకు సాగే కృప దయచేయమని వాక్యమైన ప్రతి వ్యక్తిని వారి జీవితాలతో ఈరోజు మాట్లాడండి. వాళ్ళ కుటుంబాలతో మాట్లాడండి. వాళ్ళ విశ్వాస జీవితాన్ని ఈ రోజు నుంచి నాయన ఒక ఉన్నతమైన మార్పులోకి తీసుకొచ్చి ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తల వంచండి, కళ్ళు మూసుకుందాం.